హాయ్ అందరికీ. మీరు చూస్తున్నది G&L లెర్నింగ్ జోన్. ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాలపై స్పష్టమైన విశ్లేషణలతో మీకు నిజమైన మార్గదర్శకత్వం ఇస్తున్న ఛానల్. సో ఇప్పటి వరకు మనం అప్లోడ్ చేసిన వీడియోలు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 మరియు జోన్ 7 విశ్లేషణలకు మీరు ఇచ్చిన మంచి స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ అన్నీ నాకు ఒక మోటివేషన్లా పనిచేస్తున్నాయి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి మా కష్టాన్ని మద్దతుగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం జోన్ 6లోకి ఎంటర్ అవుదాం. సో జోన్ 6లో ఈ జోన్లో డేటా చాలా ఎక్కువగా ఉండటంతో నిజంగా నాకు విశ్లేషణ చేయడానికి కొంచెం సమయం అనేది పట్టింది. సో ఈ విశ్లేషణను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో ఈ డేటాలో మొత్తం 50 మార్క్స్ నుంచి 94 మార్క్స్ వరకు ఉన్న అభ్యర్థుల వివరాలపై ఆధారపడి చేయబడింది. సో ఇది పూర్తిగా నా వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే. దయచేసి దీన్ని ఒక గైడ్లా భావించండి, ఖచ్చితమైన ఫలితంగా కాకుండా. మీకు ఇలాంటివే మరిన్ని వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం జోన్ 6లోని ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే దీంట్లో మొత్తం 71 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఈ 71 వేకెన్సీస్లో మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 47 పోస్టులు రావాలి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 24 పోస్టులు రావాలి. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. సో ఈ 71 పోస్టుల్లో రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే ఫిమేల్ వేకెన్సీస్కి 24 ఉండాలా, మేల్ వేకెన్సీస్ అనేవి 47 ఉండాలి. కానీ మెరిట్ ఆధారంగా ఎంపిక జరగటం వల్ల ఎలాంటి కోటా పరిమితులు లేకుండా అధిక మార్క్స్ ఉన్న అభ్యర్థులు ఎంపిక కావడం సాధ్యమవుతుంది. అందుకే ఈసారి ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ రావడం వల్ల మొత్తం 31 మంది మహిళలు ఎంపిక అయ్యే అవకాశం ఉంది. అలాగే పురుషుల ఎంపిక సంఖ్య 40 మంది వరకు పరిమితం కావచ్చు. ఇది తెలుపుతుంది మనకి రిజర్వేషన్ పక్కన పెట్టిన మెరిట్ ఆధారంగా ఉన్న అభ్యర్థుల అవకాశాలు పొందగలుగుతారు. అంటే మహిళల కోటాలో ఇక్కడ మనకి మహిళల కోటాలో మాత్రమే కాదు, మహిళలు ఓపెన్ మెరిట్ ద్వారా కూడా ఎంపిక అయ్యే అవకాశం అనేది ఉన్నది. సో ఇది మెరిట్ ప్రాధాన్యత ఉన్న ఎంపిక వ్యవస్థను స్పష్టంగా చూపిస్తుంది. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన మహిళలు 31 మంది. దాంట్లో టాప్ స్కోర్ వచ్చేసరికి 87 అండ్ లీస్ట్ వచ్చేసరికి 71. చివరి స్థానంలో ఉన్న మహిళా అభ్యర్థి 74 మార్క్స్. అంటే మహిళల కోటా కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 74 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపికైన మహిళలు ఎక్కువగా బీసీబీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, బీసీఈ, ఓసీ వర్గాలకు చెందినవారు. సో కనీసం 74 మార్క్స్ ఉన్న మహిళా అభ్యర్థులే ఎంపిక అయ్యారు. పోటీ మోస్తారుగా ఉన్న 74 నుండి 87 మార్క్స్ వరకు స్కోర్ చేసిన వారు సెలెక్ట్ అవుతున్నారు. సో పురుషుల కోటా గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం ఎంపికైన మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 40. సో ఇక్కడ మనకి మేల్ టాపర్ వచ్చేసరికి 94 మార్క్స్గా మనకి కనిపిస్తున్నారండి. సో చివరి స్థానంలో 74 మార్క్స్ ఎస్సీ, ఓసీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు మనకి. అంటే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్. మెరిట్ ఎక్కువగా ఉన్నవారు బీసీబీ, బీసీడీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ వర్గాల వారే ఎక్కువగా ఉన్నారు. సో టాప్ ర్యాంక్ 94 మార్క్స్ వచ్చిన బీసీడీ మేల్ అభ్యర్థి. సో టై వచ్చినప్పుడు ఎంపిక అనేది వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్స్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. అంటే ఉదాహరణకి 90 మార్క్స్ వచ్చిన ఇద్దరిలో బీసీబీ మేలు వర్సెస్ ఎస్సీ మేలు ఎవరిని ముందుగా తీసుకోవాలో ఈ క్రైటీరియా ద్వారా నిర్ణయిస్తారు. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 74 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక చాలా క్లియర్గా జరుగుతుంది. బీసీబీ, ఎస్సీ, బీసీడీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల నుండే ఎక్కువ మంది ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది నేను చేస్తున్న వ్యక్తిగత విశ్లేషణ మాత్రమే, ఎక్కడ అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిన సెలక్షన్ వివరాలు కాదు. సో ఇంకా మిగతా జోన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే సో బీసీఏ కేటగిరీ. సో ఇక్కడ బీసీఏ కేటగిరీలో మనకి మొత్తం ఉన్న పోస్టుల సంఖ్య 17 పోస్టులు ఉన్నాయండి. ఈ 17 పోస్టుల్లో మనకి
పురుషులకి 11 పోస్టుల్లో పురుషులకి ఇక్కడ మనకి 33% రిజర్వేషన్ చేసినట్లయితే మనకి కేటగిరీ వైజ్గా పోస్టులు అనేది మహిళలకి కొంచెం తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మనకి జస్ట్ రిజర్వేషన్ ప్రకారం కాదు, మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈసారి మహిళలే టాప్ మార్క్స్ సాధించడంతో వారు అధిక సంఖ్యలో ఎంపికయ్యారు. దీని వలన పురుషులకి వచ్చే అవకాశం అనేది తగ్గింది. సో రిజర్వేషన్ ప్రకారం వారికి 11 పోస్టులు ఉన్న మెరిట్లో మహిళలే ఎక్కువ మంది ఉండటం వల్ల వారు మాత్రమే ఎంపికయ్యారు. చివరిగా ఇది నా ఊహ కాదు, ఖచ్చితంగా డేటా ఆధారంగా చెప్తున్న విశ్లేషణ. మీరు కూడా నమ్మకంగా ఉండండి. సో మొత్తం పోస్టులు 17 పోస్టులు ఉన్నాయండి. మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి 6 పోస్టులు రావాలి. కానీ ఇక్కడ మనకి 10 పోస్టులు మహిళలకి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇది మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరిగింది. సో మహిళలకు 10 పోస్టులు, పురుషులకు వచ్చేసరికి 7 ఉన్నాయి. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే మహిళల సంఖ్య 10. సో ఎంపికైన వారిలో మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థి మార్క్స్ 73 మార్క్స్, చివరి స్థానంలో ఉన్న మహిళా అభ్యర్థికి 64 మార్క్స్. అంటే మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చేసరికి 64 మార్క్స్గా మనం చూడవచ్చు. పోటీ తక్కువగా ఉందని చెప్పలేం, కానీ 73 నుంచి 64 మధ్య మార్కులు ఉన్న మహిళలు ఎంపిక కావడం చూస్తే క్లియర్గా రిజర్వేషన్ అండ్ మెరిట్ వల్ల అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికైన మొత్తం మేల్ అభ్యర్థులు 7. సో మొదటి స్థానంలో మార్క్స్ వచ్చేసరికి 72 మార్క్స్, అండ్ చివరి స్థానంలో ఉన్న మేల్ అభ్యర్థికి వచ్చేసరికి 65 మార్క్స్. అంటే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 65 మార్క్స్ అనేది చెప్పుకోవచ్చు. 72 నుంచి 65 వరకు ఉన్న అభ్యర్థులు ఎంపిక కావడం చూస్తే మేల్ కోటాలో పోటీ స్టడీగా ఉంది, మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది జరిగిందనేది చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ 64 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 65. మహిళల కోటాలో 64 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మహిళలే ఎక్కువ మెరిట్ ఉన్నారు కాబట్టి మహిళలు ఎక్కువ పోస్టులకి అవకాశం ఉంది. పోటీ చాలా క్లోజ్గా ఉన్నప్పటికీ మెరిట్ ప్లస్ రిజర్వేషన్ ప్రక్రియ బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ బీసీబీకి వెళ్ళినట్లయితే, సో బీసీబీలో ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈసారి ఎందుకో ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అంటే కారణం ఏంటంటే ఫీమేల్ అభ్యర్థులు ఎక్కువగా మార్క్స్ సాధించారు. అదే కారణంగా వారు కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ చేసి మొదటి నుంచి ఎక్కువ ర్యాంకులతో సెలెక్ట్ అయ్యారు. అందుకే ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో వారు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. సో జోన్ 6 బీసీబీ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే మొత్తం పోస్టులు 19 ఉన్నాయి. పురుషులు వచ్చేసరికి 11, మహిళలు వచ్చేసరికి 8 మంది. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన మహిళలు 8 మంది. చివరి స్థానంలో ఉన్న మహిళా మార్క్స్ వచ్చేసరికి 68. అంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్. అయితే పోటీ మాత్రం తక్కువగా లేదు. 72 మార్క్స్ నుంచి 68 మార్క్స్ వరకు ఉన్న అభ్యర్థులు ఎంపికయ్యారు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికైన మొత్తం పురుషులు 11 మంది. చివరి స్థానంలో 68 మార్క్స్. బీసీబీ మేలు, అంటే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్. పురుషులలో 73 మార్క్స్ వచ్చిన అభ్యర్థులు మొదటిగా 68 మార్క్స్ వరకు ఉన్నవారు చివరిగా ఎంపికయ్యారు. అంటే ఒకే మార్క్స్ వచ్చినప్పుడు మనకి వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరుగుతుంది. ఎక్కువ ఎంపికైన వారు 68 నుంచి 73 మార్క్స్ మధ్యలో ఉన్నారు. రిజర్వేషన్ పద్ధతిని పూర్తిగా అనుసరించుతారు. ఇంకా మీరు ఇలాంటివి మిగతా జోన్, ఇతర కేటగిరీలు, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ గురించి తెలుసుకోవాలంటే వెంటనే G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ ఆదరణే మా శక్తి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీసీలోకి వెళ్ళినట్లయితే బీసీసీలో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే బీసీసీలో 3 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకి ఫిమేల్ అభ్యర్థులే ఎక్కువ మార్క్స్ సాధించారు. అదే కారణంగా వారు కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ చేసి మొదటి నుంచి ఎక్కువ ర్యాంకులతో సెలెక్ట్ అయ్యారు. అందుకే ఈ హారిజాంటల్ రిజర్వేషన్ వారికి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం పోస్టుల సరికి 3 ఉన్నాయి. దాంట్లో
పురుషులకు వచ్చేసరికి 1, మహిళలకు వచ్చేసరికి 2. సో మహిళా అభ్యర్థులే టాప్ మార్క్స్లో ఉండటం వల్ల ఆ 2 పోస్టులు కూడా మహిళలకి కేటాయించారు. ఒక పోస్ట్ వచ్చేసరికి మేల్కి కేటాయించడం జరుగుతుంది. సో మహిళల గురించి తెలుసుకున్నట్లయితే ఎంపికయ్యే మహిళా అభ్యర్థులు 2 ఉన్నారు. ఎంపికైన అభ్యర్థులు మార్క్స్ వచ్చేసరికి 71, 69. ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్. మహిళా పోటీ తక్కువగా ఉన్న 71 మార్క్స్ వచ్చిన అభ్యర్థి మెరిట్ ఆధారంగా ముందుగా తీసుకుంటున్నారు. 69 మార్క్స్ వచ్చే అభ్యర్థికి కూడా ఎంపికయ్యే అవకాశం లభించింది. పురుషుల కోటా గురించి తెలుసుకున్నట్లయితే ఎంపికయ్యే పురుష అభ్యర్థులు 1 మార్క్స్ వచ్చేసరికి 69 మార్క్స్. మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్. ఇక్కడ మేలు ఇద్దరికి కూడా 69 మార్క్స్ ఉన్న ఒక్క కోటాలో ఒక్కోసారి ఉపయోగించబడుతుంది. టై బ్రేక్ వచ్చినప్పుడు వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ 69 అండ్ మేల్ కట్ ఆఫ్ కూడా 69 మార్క్సే. పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో 69 మార్క్స్ కూడా సెలక్షన్లోకి వచ్చింది. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే బీసీడీ కేటగిరీ. సో దీంట్లో కూడా సేమ్ అండి. ఫిమేల్ అభ్యర్థులు ఎక్కువగా మార్క్స్ సాధించారు. అదే కారణంగా వారి కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ చేసి మొదటి నుంచి ఎక్కువ ర్యాంకులతో సెలెక్ట్ అయ్యారు. సో జోన్ 6 బీసీడీ కేటగిరీలో మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. దాంట్లో మేల్ వచ్చేసరికి 8, ఫిమేల్ వచ్చేసరికి 6. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే మహిళల సంఖ్య 6. మహిళలే టాప్ స్కోరు 72 మార్క్స్. చివరి మహిళకు 69 మార్క్స్. సో 72 నుంచి 69 మార్క్స్ మధ్య ఉన్న అభ్యర్థిని ఎంపిక చేశారు. పోటీ తక్కువగానే ఉన్న స్కోర్స్ రేంజ్ బాగుంది. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికైన మహిళలు మేల్ అభ్యర్థులు 8. పురుషుల్లో టాప్ స్కోర్ వచ్చేసరికి 73. చివరగా ఎంపికైన వ్యక్తి మార్క్స్ వచ్చేసరికి 70 మార్క్స్. అంటే మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 70 మార్క్స్. పురుషుల మధ్య పోటీ తక్కువగానే ఉన్నప్పటికీ స్కోర్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. ముఖ్యంగా 70 మార్క్స్ వద్ద టై జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 69 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 70. సో మెరిట్ అండ్ రిజర్వేషన్ రెండింటిలోనూ సమతుల్యంగా పాటిస్తూ ఎంపిక అనేది జరిగింది. ఎక్కువ మంది అభ్యర్థులు 70+ మార్క్స్ స్కోర్తో ఉన్నారు. ఇది పోటీ స్థాయిని సూచిస్తుంది. సో నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఈ జోన్ 6లోని బీసీఈ కేటగిరీ. సో ఈ బీసీఈ కేటగిరీలో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 8 ఉన్నాయి. ఇక్కడ కూడా ఫిమేల్ అభ్యర్థులు ఎక్కువ మార్క్స్ సాధించారు. అదే కారణంగా వారి కట్ ఆఫ్ మార్క్స్ని క్రాస్ చేసి మొదటి నుంచి ఎక్కువ ర్యాంకులతో సెలెక్ట్ అయ్యారు. అందుకే ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో వారు ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 8, మేల్ వచ్చేసరికి 4, ఫీమేల్ వచ్చేసరికి 4. అంటే మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికయ్యే మహిళలు 4, ఎంపికైన అభ్యర్థుల మార్క్స్ వచ్చేసరికి 72, 70, 69 మార్క్స్ అనేది ఇద్దరు మహిళా అభ్యర్థులకి వచ్చింది. సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి 69 మార్క్స్. సో పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే ఎంపికైన మేల్ అభ్యర్థులు 4, ఎంపికైన వారి మార్క్స్ వచ్చేసరికి 72, 70 అనేది ఇద్దరికి వచ్చినాయి 68 మార్క్స్. సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మేల్కి 68 మార్క్స్. 68 మార్క్స్ వచ్చిన అభ్యర్థికి ఎంపిక అయిన దాన్ని బట్టి పోటీ బేసిక్గా మోడరేట్ స్థాయిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫైనల్గా చెప్పుకోవాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ 69, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 68 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరిగింది. మినిమం మార్కులతో కూడా ఉద్యోగ అవకాశం అందుకున్న అభ్యర్థులు ఉన్నారు. ఇవి వివరాలు మనం ఇతర జోన్ కేటగిరీస్లో కూడా క్లియర్గా విశ్లేషించుకుంటూ పోదాం. సో ఇంకా ఇలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్లో షేర్ చేయండి. G&L లెర్నింగ్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ మన కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇది కూడా మెరిట్ ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. సో మొత్తం పోస్టులు 22 ఉన్నాయి. పురుషుల కోటాకు వచ్చేసరికి 13, మహిళల కోటాకు వచ్చేసరికి 9. సో ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులు టాప్ మార్క్స్లో ఉన్నారు. సో మెరిట్ ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. సో మహిళా కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం 9 పోస్టులు మహిళల కోసం ఉన్నాయి. రెండవ స్థానంలో ఉన్న మహిళకు మార్క్స్ 69, చివరి స్థానంలో ఉన్న మహిళకు మార్క్స్ 55. అంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 55 మార్క్స్. మొత్తం 9 మంది మహిళా అభ్యర్థులు 69 నుంచి 55 మార్క్స్ మధ్యలో ఉన్నారు. పోటీ మోస్తారుగా ఉన్న మెరిట్ స్పష్టంగా కనిపిస్తుంది.
పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం ఎంపికయ్యే పురుషులు 13 మంది, టాప్ వచ్చేసరికి 72 మార్క్స్, కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్. చివరగా ఎంపికైన పురుష అభ్యర్థి 56 మార్క్స్తో ఎంపికయ్యారు. 63 నుంచి 72 మార్క్స్ మధ్యలో చాలామంది ఉన్నారు, పోటీ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా చెప్పుకోవాలంటే ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 55 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 56 మార్క్స్. ఎంపిక ప్రక్రియ స్పష్టంగా మెరిట్ ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది. ఇక్కడ మనకి మంచి మెరిట్ స్కోర్లు నమోదయ్యాయి. సో ఈ విశ్లేషణ మీరు ఎక్కడైనా డౌట్లు ఉన్నా కామెంట్లో అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ డేటా మొత్తం కూడా నేను MHSRB అధికారిక వెబ్సైట్ నుంచి తీసుకొని విశ్లేషణ అనేది చేసిన. ఇక్కడ మనకి నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎస్సీ కేటగిరీ అండి. ఎస్సీ కేటగిరీలో మొత్తం 32 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం 32 వేకెన్సీస్లో మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 19 అండ్ మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 13. ఇక్కడ కూడా మనకి మహిళా అభ్యర్థులు అనేది టాప్ స్కోర్లో ఉన్నారు. అంటే మహిళల కోట 59% వరకు ఉందని చెప్పుకోవచ్చు. పరంగా ఎక్కువగా మహిళలే ఎంపిక అయ్యారు. మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే 19 మహిళలు ఎంపికయ్యారు. కట్ ఆఫ్ వచ్చేసరికి చివరిగా ఎంపికైన అభ్యర్థి మార్కులు 66 మార్క్స్, అత్యధికంగా మార్క్స్ ఉన్న మహిళ 73 మార్క్స్. ఈ కేటగిరీలో మహిళల మధ్య పోటీ మితంగా ఉన్న 66 మార్క్స్ వరకు వచ్చిన వారు ఎంపికయ్యారు. పురుషుల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం 13 మేల్ అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది. కట్ ఆఫ్ వచ్చేసరికి 66 మార్క్స్, అత్యధిక మార్క్స్ ఉన్న మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 73 మార్క్స్. టాప్ ర్యాంకులో ఎక్కువ మంది మేల్ అభ్యర్థులే ఉన్నారు, కానీ మొత్తం ఎంపికలో మహిళలే మెజారిటీగా ఉన్నారు. ఒకే మార్క్స్ వచ్చినప్పుడు ఎంపిక అనేది వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, క్యాస్ట్ ప్రియారిటీ ప్రకారం తీసుకుంటారు. సో ఫైనల్గా చెప్పాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ 66 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ 66 మార్క్స్. సో మెరిట్ ప్లస్ రిజర్వేషన్ కలిపి చాలా బ్యాలెన్సీగా ఎంపిక అనేది జరుగుతుంది. 70కి పైగా మార్క్స్ ఉన్న వారికి బెస్ట్ ఛాన్స్ అనేది ఉంది. ఎస్సీ ఉమెన్స్కి ఈ జోన్లో బలమైన అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మొత్తం ఇక్కడ నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఎస్టీ కేటగిరీ. ఎస్టీలో మొత్తం మనకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో మొత్తం మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారంగానే జరిగింది. ఓన్లీ ఎస్టీ కేటగిరీలోనే మనకి హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం జరిగిందండి. మిగతాది మొత్తం కూడా మెరిట్ ప్లస్ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం జరిగింది. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్ సరిపోయింది. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో మేల్స్ 15 అండ్ ఫీమేల్కి 7 అనేది కేటాయించబడుతుంది. సో మహిళల కోటా విశ్లేషణకు వచ్చినట్లయితే మొత్తం మహిళలు ఎంపికయ్యే అవకాశం 7 మంది. చివరి స్థానంలో ఉన్న మహిళలకు 57, అంటే మహిళల కోటా కట్ ఆఫ్ వచ్చరికి 57 మార్క్స్. మహిళల మధ్య పోటీ ఎక్కువగా లేదు, కానీ 69 మార్క్స్ నుంచి 57 మార్క్స్ వరకు ఎంపిక అయ్యారు. సో పురుషుల కోటా గురించి తెలుసుకున్నట్లయితే మొత్తం పురుషుల ఎంపికయ్యే అవకాశం 15 మంది. చివరి స్థానం 60 మార్క్స్. పురుషుల కట్ ఆఫ్ వచ్చరికి 60 మార్క్స్. మెరిట్ ఎక్కువగా ఉన్నవారు 70 మార్క్స్ నుంచి 60 మార్క్స్ వరకు ఉన్నారు. సో ఇక్కడ మనకి టై వచ్చినప్పుడు వయసు ఆధారంగా, రోస్టర్ పాయింట్ ఆధారంగా, కుల ప్రాధాన్యత ఆధారంగా జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పాలంటే ఫిమేల్ కట్ ఆఫ్ వచ్చరికి 57 మార్క్స్, మేల్ కట్ ఆఫ్ వచ్చరికి 60 మార్క్స్. మెరిట్ ఆధారంగా ఎంపిక స్పష్టంగా జరిగింది. ఎస్టీ వర్గంలో మెరిట్ పోల్లో ఉన్నవారికి సరైన స్థానం అనేది లభిస్తుంది. ఇంతవరకు మీరు చూస్తుంది జోన్ 6 ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్లస్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అనేది ఎలా జరిగిందో స్పష్టమైన విశ్లేషణ. కింద కామెంట్ సెక్షన్లో మీ మార్క్స్, మీ జోను మరియు మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి. మరియు గుర్తుంచుకోండి, అలాగే ఈ ANM, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ పోస్టులపై పూర్తి వివరాలు, కట్ ఆఫ్ అనాలిసిస్, కేటగిరీ వైజ్ సెలక్షన్ వీడియోస్ కూడా ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి మీకు ఇవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్తో మేము మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ విశ్లేషణలు, నిజాయితీతో కూడిన కంటెంట్ అందించగలుగుతాం. ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు.